వినియోగి ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ సమరం ఛానల్స్ ద్వారా మీకు అనేకమైన విషయాల్ని తెలియజేస్తున్నాం. ఇది కేవలము వినియోగదారులకు కావలసిన అవగాహన కల్పించటం కోసం ఈ ఛానల్ అహరహం కృషి చేస్తోంది. గతంలో మేము చెప్పిన చాలా విషయాల్లో వినియోగదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకుపోతే ఏమవుతుంది అనేవి చాలా విషయాలు చెప్పాం. ఆ సమయంలోనే మసాలా పొడుల్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చాలా మసాలా పొడులు ఈ సూపర్ మార్కెట్లలో మనం ఇంటి దగ్గర చేయించుకోవడం అలవాటు పోయింది. వెళ్ళటము, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళటము, అక్కడ మనకు కావాల్సినవన్నీ కార్ట్లో వేసుకోవటము, బిల్ చేయించుకోవటము, ఇంటికి వచ్చి తీసుకురావటం. అయితే ఇంట్లో ఆ పొడిని చేసుకుని ప్రక్రియలు కానీ అవేమీ లేవు. ఆఖరికి పిండి రుబ్బుకోవడానికి కూడా రుబ్బి పెట్టిన పిండి కూడా అమ్ముతున్నారు. అది ఎప్పుడు రుబ్బారో, ఎంతకాలం బయట ఉందో, అది శీతల వాతావరణంలో ఉందో లేదో, దాన్ని కరెక్ట్గా ప్రిజర్వ్ చేశారు లేదా ఏమి మనకు తెలియవు. పొద్దున పిండి రుబ్బుతారు, ఆ పిండి లక్షణం ఏంటి, పులిసిపోతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? మనం కొనేసి తింటున్నప్పుడు తెలుస్తుంది. ఇంకా తినేసిన తర్వాత ఇంకా క్లెయిమ్ ఏముంటుంది? రెండోసారి కొనమంతే. ఇంటి దగ్గరే చేసుకున్నాం అనుకోండి ఇలాంటివి. ముఖ్యంగా మసాలా పొడులు, ఎందుకంటే మసాలా దినుసులు అన్నీ కూడా ఖరీదైనవి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, నూనె తీసేసి మనకు అమ్ముతున్నారు. సరే, ఆ మేరకు లవంగం నూనె మనకి రావట్లేదు. మసాలాల్లో ఔషధ గుణాలు ఉన్నాయి, అందుకని వాటిని ప్రిస్క్రైబ్ చేస్తారు. మిరియాల్లో కొన్ని ఉన్నాయి. అలాగే దాల్చిన చెక్కలో అత్యద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క చాలా వ్యాధులకి మీద పనిచేస్తుంది అన్నది మన ఆయుర్వేద పండితులు చెప్తున్నారు. కానీ ఆ దాల్చిన చెక్క పొడు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడి నుంచి తెస్తున్నాము? ఈ సూపర్ మార్కెట్ల నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ మధ్య ఒక అధ్యయనం చేశారు. ఆ పొడి ఎంత పరిశుభ్రంగా ఉంది, ఆ పొడిలో మన విశ్వసనీయత ఉందా లేదా అని. అంటే దానికి సమాధానం ఏం దొరికిందంటే, వాళ్ళు టెస్ట్ చేసిన పెద్ద బ్రాండ్స్ 20ని చేస్తే ఆ 20 బ్రాండ్స్లో కూడా ఈ దాల్చిన చెక్క పొడుల్లో సీసం కలిసిన అనుమానం ఉంది. మరి సీసం అన్నది లెడ్, అది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. లెడ్ పాయిజన్ అంటాం. అది శరీరంలోని చాలా భాగాలని నాశనం చేస్తుంది, ఆఖరికి కిడ్నీలు కూడా పాడు చేస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎప్పుడూ కూడా మసాలా పొడులు బయట కొనరు. మసాలా పొడులు అన్నవి చాలా జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గర చేసుకోవటమే మంచిది అని చెప్పడం కోసం బ్రాండెడ్ చాలా గొప్పవాళ్ళు తయారు చేశారు అని మీరు అనొద్దు. ఎందుకంటే ఈ స్టడీలో తెలిసింది ఏంటంటే దాల్చిన చెక్క పొడుల్లో లెడ్ ఉంది అనేది మనం కొన్న దాల్చిన చెక్క పొడుకి వెళ్ళి ఓ టెస్ట్ ల్యాబ్కి వెళ్ళి అక్కడ మనం చెప్పలేం కదా అది. అందుచేత ఈ మసాలా పొడులన్నీ కూడా ఇంటి దగ్గరే చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.